నమస్తే, వెల్కమ్ టు బెటా న్యూస్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి 2019 నుంచి 24 వరకు యూటర్న్ తీసుకున్న జగన్మోహన్ రెడ్డి విశాఖ పరిపాలనా రాజధాని అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ అతి లేదు గతి లేదు అన్నట్టుగా అక్కడ ఎలాంటి చర్యలు మొదలు కాలేదు. కానీ కూటమి ప్రభుత్వం ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. రాబోయే రోజుల్లో వైజాగ్ సిటీ నేచర్ని మొత్తం మార్చేయడానికి, సాఫ్ట్వేర్ హబ్గా తయారు చేయడానికి ఆల్రెడీ అడుగులు పడిపోయినాయి. వరుసగా మల్టీనేషనల్ కంపెనీస్ అయితే క్యూ కడుతున్నాయి. సాఫ్ట్వేర్ సంస్థలు అన్నీ వైజాగ్ని హబ్గా చేసుకుపోతున్నాయి. మరి రాబోయే రోజుల్లో వైజాగ్ రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయి, హైదరాబాద్ని తలదన్నే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, అక్కడ సాఫ్ట్వేర్లో వైజాగ్ వైపు కొత్త అడుగులు ఏంటి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్ని మనతో షేర్ చేసుకోవడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ప్రభాకర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఆయనకి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. వైజాగ్ అండి ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అని చెప్పాలి ఆ పేరు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పాడు తప్ప చేతల్లో చూపించడంలో ఫెయిల్ అయింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మేము అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేస్తాము, అన్ని ప్రాంతాలు మాకు ఒకటే అని ఇచ్చిన స్టేట్మెంట్కి కట్టుబడి వరుసగా ఐటీ కంపెనీలని వైజాగ్ వైపు పరుగులు పెట్టిస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ని తలదన్నే అవకాశాలు ఎలా ఉన్నాయి, రాబోయే రోజుల్లో వైజాగ్ ముఖ చిత్రం ఎలా మారబోతుంది? ఆంధ్రప్రదేశ్లో కమర్షియల్ సిటీ, ఏకైక కమర్షియల్ సిటీ విశాఖపట్నం అండి. విజయవాడ ఉన్నప్పటికీ అది రాజకీయ హబ్, కానీ వ్యాపారంలో దానికి పోటీ కాదు. జనాభా దృష్ట్యా చూసినా కూడా విజయవాడ కంటే వైజాగ్ పెద్దది. అయితే మీరనే మాటల్లో ఒకసారి ఏమన్నారంటే హైదరాబాద్ను మించిపోతుందా అని ఒక మాట. అవును, హైదరాబాద్తో పోల్చడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాద్ అంటే గుట్టలు, రాళ్ళు, కొండలు. అంటే మనం పాత ఒకసారి చిత్రాలు తీసి చూస్తే ఇప్పుడున్న హైటెక్ సిటీ రోడ్డు కావచ్చు, విప్రో సిటీ, ఇప్పుడున్న సిటీని మొత్తం అప్పుడు గుట్టల్లానే ఉండేవి. కానీ వన్స్ చంద్రబాబు విజన్, ఆయన ఆలోచనతో ఈరోజు అది ఒక, మన రజనీకాంత్ కూడా ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను ఇలా కార్లో వెళ్తుంటే నేను హైదరాబాద్లో ఉన్నానా, ఫారెన్లో ఉన్నానా అని అడిగాడు. న్యూయార్క్లో ఉన్నానా అని అడిగాడు ఆయన. మరి అలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వైజాగ్ అది అప్లికబుల్ అవదంటారా? నేను అదే చెప్పబోతున్నాను. మీరు హైదరాబాద్తో పోల్చొద్దండి. హైదరాబాద్లో ఓడల డ్రైవ్ లేదు, వైజాగ్లో ఉంది. ఉండటం కూడా ఎంత అంటే సహజ సిద్ధమైనటువంటి రక్షణ కవచంగా అక్కడ గుట్టలు ఉన్నాయి. ఎటువంటి గాలి దుమ్ములు కానీ ఇంకోటి కానీ రావడానికి అవకాశం లేదు. పైగా ఇతర దేశాలు అటాక్ చేయాలంటే ఒక కేంద్రంగా దాన్ని తీసుకుంటాయి. అక్కడ నేవీ వాళ్ళు కూడా ఒక బలమైనది, ఒక ఉక్కు ఫ్యాక్టరీ ఒకటి ఉందండి, చాలా గొప్పది. అది ఈ మధ్య దాన్ని సిక్ చేయబోయారు. దాన్ని ఏదో కాస్త కష్టపడి ఒక 10,000 కోట్లు డబ్బులు శాంక్షన్ చేశారు, కొంత వచ్చినాయి. ఇప్పుడు కొంచెం లైన్లో పడింది, లాభాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. దాంట్లో ఒక్క లోపం ఉందండి, మరి అది అందరికీ తెలుసు కానీ ఎందుకు చేయట్లేదో నాకు తెలియదు. దానికి ఐరన్ ఓర్ కేటాయింపు లేదు సార్, రా మెటీరియల్ కేటాయింపు లేదు. అది ఒక్కటి చేస్తే అది నష్టాల్లోంచి బయటపడి లాభాల్లోకి వస్తుందని అందరికీ తెలుసు. అది ఎక్కడో ఇతర దేశాల నుంచి కొనుక్కుంటున్నారండి. దాదాపు ఇక్కడ మన దండకారణ్యంలో ఉన్న ఐరన్ ఓర్ దానికి ఇచ్చేస్తే లాభాల్లో నడుస్తుంది. మా ఖమ్మం జిల్లాలో ఇల్లెన్ దగ్గర ఏదో తవ్వుతుంటారండి, మరి అది ఏంటో తెలియదు కానీ వైజాగ్ వెళ్తూ ఉంటుంది మెటీరియల్. నాకు దాని మీద అంత ఇది లేదు. ఇట్లా అవకాశం ఉన్న కాడ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకెక్కడైనా కానీ దానికి సరిపడా రా మెటీరియల్ ఇవ్వగలిగితే దాన్ని ఎవ్వరూ ఏం చేయక్కర్లేదండి. అది లాభాలని ప్రభుత్వానికి సంపాదించి పెట్టేటువంటి గొప్ప సంస్థ, కొన్ని వేల మందిని బతికిస్తుందండి. అది కట్టినప్పుడు కూడా రైతులు చాలా తక్కువ డబ్బులకి పొలాలు ఇచ్చేశారు. నాకు తెలుసు. నాతో డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా, ఆయన గారికి నాకు మంచి స్నేహం ఉంది. ఆయన గారు అప్పుడు స్పెషల్ ఆఫీసర్గా ఉండి దానికి ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. సీఎంగా ఎంగళరావు గారు ఉన్నారు. ఆయన గారికి ఆ రేటు పెంచడానికి కూడా పర్మిషన్ తీసుకుని అదనంగా 95 కోట్లు తీసుకెళ్ళి రైతులకు పంచిపెట్టారు. అప్పుడు ఆయన గారు వదిలేసి వేరే కార్యక్రమంలోకి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు సెటిల్ కాలేదు సార్. ఇంకా అంత దారుణంగా ఉంది. నేనేమంటానంటే దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయగలిగింది, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. కాకపోతే వీళ్ళు కోరగలుగుతారు అంతే. దానికి రా మెటీరియల్ కేటాయింపు జరగాలి. జరిగితే చాలా తక్కువ రేటుకి వస్తుంది. ఇవాళ దీని మీద రెట్టింపు రేటుకి ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటున్నారు. నష్టం రాకేమవుతుందండి? అది చాలా సమర్థవంతంగా పనిచేస్తుందండి. కానీ
వాళ్ళు ఎక్కువ రేటు పెట్టి కొనటం వల్ల నష్టాలు చూపిస్తున్నారు. సరే, అది ఒకటి పక్కన పెట్టేస్తే ఇంకా అలాంటి ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయండి. మీరు హైదరాబాద్తో పోల్చకుండా దీన్ని బాంబేతో పోల్చాలండి. మనం ఎప్పటికైనా బాబు గారు కూడా అదే అంటారు, దీన్ని మినీ బాంబేగా తయారు చేస్తాను. ఓకే, అలా తయారు చేయటానికి అది ప్లానింగ్ లేదు, అనుకోకుండా ఎదిగింది. దీన్ని ప్లాన్డ్గా పెంచుదాం మనం. సాఫ్ట్వేర్ కావచ్చు, ఫ్యాక్టరీలు కావచ్చు, ఇది కాక గ్రోమోర్ అని అవని ఇవని ఇంకా రకరకాల నాకు తెలిసిన ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి. ఆ పేర్లన్నీ ఇప్పుడు చెప్తే మనకి చేటభారతంలా ఉంటుంది. కానీ నేవీ కానీ ఇంకా మనకి రక్షణ కార్యక్రమాలు కూడా అక్కడ కొంత చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత సినీ పరిశ్రమకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయండి అక్కడ. ఎందుకంటే హైదరాబాదులో లేనిది అక్కడ ఉన్నది సముద్రం ఉంది. ఆ సముద్ర విభాగంలో చిత్రీకరణ జరగాలనుకున్నప్పుడు అక్కడ ఒక స్టూడియో కట్టుకుంటే కనుక ఇక్కడ సిటీలో తీయాల్సిందంతా ఇక్కడ తీసుకోవచ్చు, ఆ సముద్ర ప్రాంతంలో తీయాలనుకున్నది అక్కడ తీసుకోవచ్చు అండి. వీళ్ళకాళ్ళకి ఒక సమన్వయం ఏర్పాటు చేస్తే, ఈ రెండు తెలుగు రాష్ట్రాలే కాబట్టి అన్నదమ్ముల్లా అక్కడ కొంత తీసుకుంటారు, ఇక్కడ కొంత తీసుకుంటారు, దానికి వచ్చే ఇబ్బంది ఏం లేదు. ఆ మేరకు రెండు ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుందండి. అలాగా ఆ రకంగా పెంచుకోవచ్చండి. ఇకపోతే సాఫ్ట్వేర్ ఎంతైనా పెంచుకోవచ్చండి. అయితే ఒకటి మాత్రం చెప్పగలను నేను, సాధారణమైన స్థితిలో ఇవాళ హైదరాబాద్ను వదిలిపెట్టి ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అక్కడికి వెళ్తుందని నేను అనను. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాలుగా డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఎక్విప్డ్గా ఉంది, ఆల్రెడీ సెట్ చేసి పెట్టి ఫ్లాట్. అవును, ప్లగ్ అండ్ ప్లే లాగా. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే ఉద్దేశం లేదు. కానీ ఇంకా కొత్తగా ఏదైనా చేస్తే అక్కడ మాత్రమే చెయ్యాలనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే వస్తారు, తప్పకుండా వస్తారు. ఆ మేరకు చాలా ఒప్పందాలు జరుగుతున్నాయి, గ్రౌండ్ అవుతున్నాయి. ఇంకా రకరకాల ఫ్యాక్టరీల మీద ఆలోచన చేస్తున్నారు. ఇంకా ఏం చేస్తే ముందుకెళ్తాం అనేది చేస్తున్నారు. దానిని అంతర్జాతీయ దృష్టికి మన నగరం మీద దృష్టి పడటం కోసం చంద్రబాబు గారు తెలివిగా ప్లాన్ చేసి మోడీ గారి దగ్గర ఆయన సంభాషణలో మాట్లాడి యోగా కార్యక్రమాన్ని అక్కడ చేసి మన వైజాగ్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లారు. ఇవాళ ఈయన ఎక్కడికి వెళ్ళినా మా వైజాగ్లో పెట్టుబడి పెట్టండి అంటే అది ఎక్కడ ఎలా ఉంటుందని అడిగే పరిస్థితి లేదండి. ఎందుకంటే ఆ కార్యక్రమం జరిగే రోజు ప్రధానమంత్రి వచ్చాడు, దాని గురించి అందరూ వెబ్సైట్స్లో చూసుకున్నారు. ఆ ఏరియా ఎక్కడ ఏంటి మంచి చెడు చూశారు. దాంట్లో ఏమేం చేస్తే బాగుంటుందో కూడా అందరూ ఆలోచించుకుంటున్నారు. ఇక్కడున్న వనరులు ఏంటి, అక్కడున్న ప్రభుత్వం ఏంటి, మనం చేస్తే లాభాలు ఏంటి, ఆ రకంగా ఆలోచిస్తున్నారండి. ఎగుమతులు దిగుమతులు భయంకరంగా జరుగుతున్నాయండి. అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు త్వరలో ఓపెన్ అవుతుందండి. కేవలం 5-6 నెలల్లో ఓపెన్ అవుతుంది. అలాంటిది ఆ సౌకర్యం కూడా వస్తుంది. అలాగే రైల్వే జోన్ వచ్చిందండి. ఇవన్నీ రావటం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఉద్యోగులు పెరుగుతున్నారు, ఆదాయం పెరుగుతుంది. అక్కడ అనేక రకాలైన సౌకర్యాలు కూడా పెంచుతున్నారు. పెంచడం వల్ల ఏమవుతుందంటే సిటీ మధురవాడ, మనకి ఇక్కడ జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి ఎలాగో అక్కడ మధురవాడ అలాగ ఉంటుందండి. ఆ రకంగా నేను మొన్న మధురవాడ చూశాను. చాలా కాస్ట్లీ ఏరియా, కానీ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు. చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా, అది కోవిడ్ అప్పుడు కూడా ఆగలేదు సార్. అప్పుడు ఇప్పుడు నడుస్తూనే ఉంది. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద్దిగా స్తబ్దంగా ఉందనుకున్నప్పుడు కూడా అక్కడ ఆగలేదండి, కన్స్ట్రక్షన్ వర్క్స్ నడుస్తూనే ఉంది. అది వైజాగ్ వరకే సాధ్యమైంది. అది విజయవాడ, హైదరాబాద్లో స్లో అయినా అక్కడ అవ్వలేదు సార్. ఆ సిటీల వరకు మంచిగా నడుస్తూనే ఉంది. ఇవాళ సిటీ బయట కూడా మంచిగా నడుస్తుంది. అనేక రకాల వెంచర్లు వేస్తున్నారు. అనేక రకాలైనటువంటి కంపెనీలతో ఒప్పందాలు జరుగుతున్నాయి. లక్షల కోట్ల గ్రౌండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్. దాదాపు నాకు తెలిసి మన రెండు రాష్ట్రాల్లో కూడా అంత గొప్పగా సక్సెస్ అయిన ఇండస్ట్రియల్ పార్క్ ఇంకొకటి లేదేమో, అంత బాగుంది. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అభివృద్ధిలో పోటీ పడుతున్నాయండి. ఇది గొప్ప అది గొప్ప అనడానికి అవకాశం లేదు. ఇది జోడెడ్లు బండికి ఎలాగైతే సమానంగా లాగుతున్నాయో అలా లాగుతున్నాయండి. దీనికి మనం గర్వించాలి. ఎందుకంటే అక్కడుండే స్పెషాలిటీస్ అక్కడ ఉన్నాయి. అక్కడ సముద్రం ఉంది, వాటర్ ఉంది, ఓడల రేవులు ఉన్నాయి, పంటలు బాగా పండుతున్నాయి. ఇక్కడ కూడా ప్రాజెక్ట్స్ కట్టారు. ఇవాళ తెలంగాణలోనే ఆహార ధాన్యాలు ఎక్కువగా పండుతున్నాయి అంటున్నారు. అక్కడ చేపలు, రొయ్యలు అవన్నీ ఉన్నాయి. అవి కూడా ఇక్కడికి వచ్చేసినాయి మెల్లమెల్లగా. ఆ స్థాయిలో రాకపోయినా ఇక్కడ కూడా బాగానే ఉన్నాయి. ఆహార ధాన్యాల్లో మాత్రం తెలంగాణ ఆంధ్రాని బీట్ చేసిందండి.
మొన్న నేను ఆ లెక్కలు చూసి ఆశ్చర్యపోయాను నేను. ఇవాళ తెలంగాణలో ఏ మారుమూల కన్నా వెళ్ళండి, అన్ని చెరువుల్లోనూ నీళ్లు, వేసవ కాలంలో కూడా నీళ్లు ఉన్నాయి. ఇదివరకు పశువులకు నీళ్లు దొరికాయి కాదండి, ఇవాళ నీళ్ళు ఉన్నాయి. చాలా హ్యాపీ. ఎవరు చేశారు ఏంటనే దాంట్లోకి నేను వెళ్ళను, కానీ ఎవరు చేసినా ప్రభుత్వాలు చేసినాయి, ప్రజలకు మంచి చేశారు, చాలా హ్యాపీ. ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే ఉండొచ్చు, దాని గురించి మనం మాట్లాడక్కర్లేదు. ఏ పని చేసినా ఒక 10% ఏదో ఒకటి చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి, దాన్ని మనం పట్టించుకోక్కర్లేదు. అట్లనే అభివృద్ధిని ఎవడో ఆపలేడు, ముందుకు వెళ్ళాల్సిందే. అట్లాగే ఆంధ్రాలో కూడా ఇవాళ బాబు గారు తన టీముని ముందుకు పరుగులు పెట్టిస్తున్నారు. ఎక్కడెక్కడ ఎలా పట్టుకుంటున్నారు, ఏం జరుగుతుందో నాకు తెలియదు. క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ మీద మొన్న భయంకరమైనటువంటి సమావేశం జరిపి వాళ్ళందరినీ ఒప్పించి ఆయన ఇంట్లో ఆయన స్వయంగా డిన్నర్ ఇచ్చారు. నాకు ఆ సంఘటన ఎట్లా గుర్తొచ్చిందంటే, ఐఎస్పి ఇండియన్ బిజినెస్ స్కూల్, దానికోసం బాబు గారు ట్రై చేసినప్పుడు వాళ్ళు నిరాకరించారు. హైదరాబాద్లో ఏముందండి, మేము బెంగళూరులో పెడతాం, బెంగళూరు ఇంటర్నేషనల్ సిటీ. అప్పుడు హైదరాబాద్లో అంత అభివృద్ధి లేదు కాబట్టి వాళ్ళకి నచ్చల. ఎందుకంటే ఇండియాలో టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్టులు దాదాపు 25 మంది స్పెషల్ ఫ్లైట్లో వచ్చి ఉన్నారు. ఈయన ప్రత్యేకించి ఒక మనిషిని పంపి ఎంత చెప్పినా వాళ్ళు వినకపోతే అప్పుడు ఏం చేశారంటే, మీరు పెట్టొద్దు ఏమొద్దు కానీ మా ఇంటికి వచ్చి టీ తాగి వెళ్ళండి అని కోరాడు. సారీ మాకు అంత టైం లేదు అని వెళ్ళిపోయారు అక్కడ. అప్పుడు కృష్ణ గారు అనే సీఎం గారు ఉన్నారు అక్కడ. వారు ఏదో బిజీగా ఉండటం వల్ల వీళ్ళకి 2-3 గంటలు అయిన అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, అరే ఆయన వచ్చి బతిమాలితే మనం కాదన్నాం, ఈయనేమో మనం 3 గంటలు వెయిట్ చేసినట్టు మనం అక్కడికి వెళ్ళిపోదాం, మనకు అక్కడే చేద్దామని చెప్పి వెళ్తే చంద్రబాబు గారు స్వయంగా వడ్డన చేసి, బ్రేక్ఫాస్ట్ వడ్డన చేసి వాళ్ళందరినీ సాటిస్ఫై చేసి దానికి పర్మిషన్ ఇచ్చి 250 ఎకరాలు ఇచ్చారు. ఆ యొక్క నిర్మాణ కార్యక్రమాల్లో నేను కూడా పాలు పంచుకున్నంత గర్విస్తున్నాను నేను. అప్పుడు మాకు మా బంధువులకి కంపెనీ ఉంటే నేను కూడా అందులో వెళ్ళి చూస్తుండేవాడిని. మా బావగారు అందులో పార్ట్నర్ అండి. ఆ కార్యక్రమాలు ఎల్ఎన్టీ వాళ్ళు తీసుకుంటే వాళ్ళ దగ్గర సబ్ కాంట్రాక్ట్ తీసుకుని మేము చేసాం. కొంత అంత చేశారు. అలాంటిది మళ్ళీ మొన్న చేశారు అక్కడ. ఇవాళ ఇండియాలో అలాంటిది ఇంకొకటి లేదండి. దానివల్ల అనేక రకాలైన సంస్థకి అది ఏంటో కూడా నాకు తెలియదు. నేను అడిగి తెలుసుకున్నాను. అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే దానికి సంబంధించిన నిపుణుని అడిగి తెలుసుకున్నాను. చాలా ఆశ్చర్యం వేసింది. అది అవసరం కూడా. ఈయనకి అట్లాంటి కొత్త థాట్స్ ఎలా వస్తాయో నాకు అర్థం కాదు. అసలు ఇంతవరకు ఎవరికీ తెలియదు. అది ఆ మేధావులు కూడా దానికి తెలియదు. ఇది అవసరమే అంటున్నారు ఇప్పుడు అందరూ. కానీ దాన్ని పట్టుకోవటం మాత్రం ఆయన పట్టుకున్నాడు. పట్టుకుని వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, అందరికి ఉపయోగపడతాం మనం. మన దేశంలోనే, ఇక్కడ ప్రపంచంలో ఇవాళ మన దేశం టెక్నాలజీలో గొప్పదని మొన్న చూశాను. టాప్ 10 దేశాల్లో ఏది ఎందులో గొప్పదంటే ఇండియా టెక్నాలజీలో గొప్పదన్నారు. మనం చాలా వెనకబడిపోయి ఉన్నాం అనుకుంటాం మనం. సరే, కొన్ని అలవాట్ల వల్ల ఆంగ్లేయులు మన దోచుకుపోవటం వల్ల దాదాపు 40 లక్షల కోట్లు దోచుకుపోయారంట. అప్పుడు మన బంగారం అంతా తీసిపోయారు, మన వజ్రాలు వైడూర్యాలను పట్టుకుపోయారు, మన విగ్రహాలు కూడా పట్టుకుపోయారు, మనం బానిసలు చేసి కూలీలను చేశారు. మన జీడిపిలో అప్పుడు దాదాపు 25-28% ప్రపంచ జీడిపిలో మన ఇండియా ఒక్కరిదేనండి. మిగతా 75% మిగతా 200 దేశాలది. అయితే మన ఒక్క దేశాన్ని దాదాపు 25-28% ఉండేది. అలాంటి దేశాన్ని దోచుకుపోయి ఇవాళ 1%కి దించేశారండి. ఇప్పుడు మెల్లమెల్లగా ఎదుగుతూ 2-3% దగ్గరికి వచ్చినట్టుంది. అది త్వరలో అండమాన్లో ఏదో ఆయిల్ పడింది అంటున్నారు. అది కనుక సక్సెస్ అయ్యి మన వాడకానికి అందుబాటులోకి వచ్చినట్టయితే మన దేశం మళ్ళీ ఆ పూర్వ వైభవంలోకి వెళ్ళిపోయి ప్రపంచ దేశాలన్నింటిని బీట్ చేసి అగ్రదేశంగా మారుతుందండి. ఎటువంటి భయం లేదు. మనకు కావాల్సిన ఇది ఉంది. ఇదల్లా ఏంటంటే ఆ యొక్క ఫలితాలను అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి మనం. ఎందుకంటే ఒక గొప్ప అతిథి వచ్చాడు అనుకోండి, మనకి అతిథి వచ్చినప్పుడు కనీసం వాడిని పడుకోవటానికి, ఉండటానికి అడిగి మినిమం సౌకర్యాలు ఉంటే మన దగ్గర స్టే అవుతాడు. మన దగ్గర ఏమీ లేవు అనుకోండి, మన మీద ప్రేమ ఉన్నవాడు వెళ్ళిపోతాడు. ఇవాళ బాబు గారు కావాల్సిన టూరిజం మనం మాట్లాడుకున్నాం, టూరిజం చేస్తే బాగుంటుందని. వెంటనే ఆయన ఒక 20,000 గదులు పెంచమంటున్నారు. ఆయన దాదాపు 25-30,000 ఉన్నాయి. ఇప్పుడు దీన్ని 55,000 మినిమం చేయాలి మనం అంటున్నారు. ఒక టూరిజం సర్క్యూట్స్ కొన్ని చూసి వాటిని పెంచాలన్నారు. ఇప్పుడు ఆర్సిలీ హిల్స్ ఉంది, అరకులోయ ఉంది, విశాఖపట్నం చాలా అందమైన నగరం అండి. దాన్ని ఎడితిరిగి కొంచెం డెవలప్ చేసి కావలసిన హంగులు ఏర్పాటు చేయాలి. చేసినప్పుడు మన రాష్ట్రంలో
డబ్బులు ఖర్చు పెడతానికి చూడటానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు అట్లాగే ఉండవల్లి గుహలు ఉన్నాయి, అవును. వాటిని మనం జనం దృష్టికి తీసుకెళ్ళాలి. అక్కడ వచ్చినవాడు కూర్చొని వచ్చినవాడు అట్లా ఉండలేడు కదా, కాసేపు సేద తీరాలంటే ఆడికి బ్రేక్ఫాస్టో లంచో డిన్నరో ఏదో ఒకటి ఏర్పాటు చేయాలి. ఒకవేళ నైట్ అయిపోయింది అనుకోండి, ఉండటానికి ఒక హోటల్ రూమ్ ఉండాలి. ఇలాంటి ఏర్పాట్లన్నీ బాబు గారు చేస్తున్నారు ఇవాళ. ఒక్క విశాఖపట్నం కాదు, డెవలప్మెంట్లో తిరుగులేనటువంటి ఆధిపత్యం వహించడానికి కావలసిన మినిమం సౌకర్యాలన్నీ, ప్రాథమిక సౌకర్యాలు అన్నీ కల్పిస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో. అది తిరుపతి అయితేనేమి, రాయలసీమలో నిన్న కూడా నేను చూశాను, దాదాపు ఒక 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఒక సంస్థ అనంతపురం డిస్టిక్లో కొత్త కంపెనీ అనౌన్స్ చేశారు. మరి అట్లా నేను మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు కూడా లోకేష్ గారు, నేను ఏదో పని మీద ధర్మవరం వెళ్ళాను, వెళ్తే లోకేష్ గారు ఇన్ని కనపడుతున్నాయి కటౌట్స్. ఏంటండి ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకున్నాయి ఈ కటౌట్స్ అంటే, నిన్నేనండి ఒక సోలార్ సిస్టమ్ది పెద్దది ఒకటి, దాన్ని చాలా విచిత్రమైన విషయం అది, మన దేశంలో అక్కడక్కడ ఉన్నాయి, జనానికి అంతగా తెలియంది. ఇప్పుడు కరెంటు తయారైనప్పుడు వాడుకోం లేకపోతే అది ఉత్తగా వేస్ట్ అయిపోద్ది, లేకపోతే దాన్ని ఆపుతారు. అలా కాకుండా వీళ్ళు స్టోర్ చేయడానికి కావలసినటువంటి సౌకర్యాన్ని కల్పించడానికి చంద్రబాబు గారు పర్మిషన్ తెచ్చి దాన్ని 2 చోట్ల ఏర్పాటు చేశారు. అందులో ఒకటి అక్కడ పెట్టారంట. అది ఓపెన్ చేసి వెళ్ళారండి లోకేష్ బాబు గారు అన్నారు. చాలా మంచి సంతోషం. అనుకున్న కంటే ఎక్కువ గ్రౌండ్ అవుతున్నాయి అనుకున్నాను. ఇవాళ విశాఖపట్నాన్ని ఆయన కమర్షియల్ టౌన్గా మార్చి బొంబాయికి సమాంతరంగా మార్చడానికి పెంచుతున్నాడు. ముంబై మహానగరంలో ఇవాళ టాప్ 10లోకి ఉండేటట్టుగా చేస్తున్నారు. మన హైదరాబాద్ కూడా దాదాపు ఐదో నగరంగా ఉంది ఇవాళ. ఇవాళ అది లేదు, 8వ 9గానో ఉంది విశాఖపట్నం. దాన్ని 2, 3లోకి తీసుకెళ్లాలనేది ఆయన అభిప్రాయం. సరే, ఎవరిని తగ్గించాలని పెంచాలని కాదు, కానీ తెలుగు ప్రజలు గర్వించే విధంగా దాన్ని పెంచాలి. ఆయన చేతిలో అక్కడ అవకాశం ఉంది కాబట్టి దాన్ని కావలసినటువంటి అన్నీ తీసుకొస్తున్నారు. ఎవడు వచ్చిన వాళ్ళు ఎవరు వెళ్ళలేదు, అలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, అలాంటి అవకాశాలు ఇస్తున్నారు, అలాంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. అయినప్పుడు ఎవడు వెళ్తాడండి? కాబట్టి అసలు డౌటే లేదండి. ఆంధ్రప్రదేశ్ ఒక్క సంవత్సరం చూడండి, కరెక్ట్గా మళ్ళీ ఇది 25 కదా, 26 ఆగస్టు కల్లా మళ్ళీ మాట్లాడుకుందాం. అసలు ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఇండియాలో ఒక భాగమా లేకపోతే ఇదేమన్నా ప్రత్యేకమైన ఇది అన్నంతగా మార్పు వచ్చేస్తుంది. వైజాగే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అంతటి గొప్ప ఇటువంటి ఇది జరుగుతుంది. బనకచెర్ల కూడా మన నదుల లింకింగ్ చేసే దాంట్లో కూడా ఒక ప్రధానమైన విభాగం అది. మొన్నే పర్మిషన్ పెట్టారు, వాళ్ళు ఇంకా అనుమతించలేదు. అనుమతించడానికి కావాల్సిన పత్రాలు ఏవో రెడీ చేస్తున్నారు, కొంచెం పెండింగ్లో ఉంది. అది కూడా అయితే ఇవాళ వ్యవసాయంలో కానీ, పరిశ్రమల్లో కానీ, అభివృద్ధిలో కానీ, రవాణా రంగంలో కానీ అన్నిట్లోనూ నెంబర్ 1కి వెళ్ళిపోతుందండి. అంతటి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు రెడీ చేస్తున్నారండి. పెట్టుబడులు కూడా వస్తున్నాయి. ఆశ్చర్యం ఏంటంటే, నేను అనుకున్నాను నేను తప్పుల్లో ఉంది, మన జోలికి ఎవడు రాడు, ఏదో నామకే వాస్తే నడుస్తుందిలే అనుకున్నాను. అలాంటి దాదాపుగా 15-16 లక్షల కోట్లకు సంబంధించిన 10 లక్షల కోట్లు గ్రౌండ్ అయిపోయినాయి, ఇంకొక 5-6 లక్షల కోట్లు రెడీగా ఉన్నాయి. ఇంత చక్కగా వస్తుందంటే కేవలం ఆయన యొక్క ప్రతిభకి నిదర్శనం, ఆయన యొక్క కృషికి తార్కాణం. ఇంతకు మించి ఇంకెవడూ చేయలేడండి. ఆయన్ని నిలబెట్టుకోవటం ఆంధ్ర ప్రజలకు అవసరం. ఇవాళ ఆయనకేముందండి, ఆయన ఇంటికాడ పడుకునే హ్యాపీగా మనవడితో ఆడుకుంటాడు, నడిచిపోతే కావాల్సినంత అవకాశం ఉంది ఆయనకి. వయసు అయిపోయింది, ఆయన కష్టపడి పని చేయక్కర్లా. ఆయన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఆంధ్ర ప్రజలకు ఉంది. కాబట్టి అది ఏం చేస్తారనేది ప్రజల ఇష్టం. ప్రజలకి అందరికీ తెలిసిన పుస్తకం లాంటి వాడు ఆయన గురించి ఎవరు నేను కానీ మీరు కానీ ఇంకోళ్ళు కానీ చెప్పాల్సిన అవసరమే లేదు. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.